सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనం నిన్న సుబ్రహ్మణ్య నిగదంలో ఉండేటువంటి స్వరాన్ని గుర్తించాము. అందులో నిన్న ఆగచ్చ అనే ఒక పదానికి స్వరాన్ని గుర్తించాము. అలాగే అంటే నా సుబ్రహ్మణ్యాయం స్వరితస్య తు దాత్తః అనే సూత్రంలో ఉన్నటువంటి పదముంది. సుబ్రహ్మణ్యంలో స్వరాన్ని గుర్తించాము, అంతో ఉదాత్తం ఉంది ఇక్కడ. తర్వాత ఇంద్రియ శబ్దంలో కూడా చూసాము, ఇక్కడ కూడా ఉదాత్త అంటే స్వరితాంతానికి మన సుబ్రహ్మణ్య నిగదంలో ఉదాత్తం ఏదైతే స్వరితం అయితే ఉందో ఆ స్వరితం కూడా ఉదాత్తం అయిపోతుందని చెప్పుకున్నాము. అలాగే ఆగచ్చ అనే శబ్దాన్ని కూడా స్వరితాన్ని మనం గుర్తించామండి. ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఇంద్ర ఆగచ్చ హరివ ఆగచ్చ. ఇంద్ర ఆగచ్చ, ఇంద్రదేవుని ఆహ్వానించిన తర్వాత హరివ ఆగచ్చ, హరిదేవతని కూడా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ. సో హరివ ఆగచ్చలో ఇక్కడ హరివ అనేది క్రియాపదము, ఆగచ్చ అనేది మనకు హరివ అనే కారక పదము, ఆగచ్చ అని క్రియాపదము. కాబట్టి రెండు పదాలు ఉన్నాయి. అంటే ఒకటి హరివ అనేది అతింగంత పదము, ఆగచ్చ అనేది తింగంత పదం అన్నమాట. ఆగచ్చ అది తింగంతం పదము. ఇప్పుడు దీంట్లో స్వరాలు ఏంటి ఇది మనం గమనిద్దామండి. ఒకసారి గమనించండి. ఇక్కడ హరివహ అనే శబ్దం ముందు ఎలాగా అందులో స్వరం ఎలా గుర్తించబడింది అది చూద్దాం. ఇప్పుడు చూడండి, గమనించండి. హరివహ శబ్దం అండి. మనం డైరెక్ట్ గా శబ్దం తయారైనటువంటి శబ్దం చూద్దాం. దీని యొక్క రూపసిద్ధిని మన తర్వాత వస్తాయి. ఇక్కడ హరివహ శబ్దం డైరెక్ట్ గా హరి శబ్దానికి హరివహ శబ్దం ఎలా తయారైంది చూద్దాం. ఇప్పుడు ముందుగా హరి శబ్దం తీసుకున్నామండి. ఏ శబ్దం? హరి మూల శబ్దం ఏంటి? హరి శబ్దం తీసుకున్నాము. హరి శబ్దం తీసుకున్న తర్వాత ఈ హరి శబ్దం చేత హరి శబ్దానికి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం ప్రకారంగా హరికి ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టాము. ప్రాతిపదికానికి పేరు పెట్టిన తర్వాత ప్రాతిపదిక అధికారం ఏముందంటే తదస్యాస్త్యస్మిన్నితి మధు. ఏంటండి? తదస్యాస్త్యస్మిన్నితి మధు అనే సూత్రం ప్రకారంగా మనకు తదస్యాస్త్యస్మిన్నితి మధు అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ మతు ప్రత్యయం వచ్చినాయి. చూడండి, తదస్యాస్త్యస్మిన్నితి మధు అనే సూత్రం ప్రకారంగా మతు ప్రత్యయం వచ్చిందండి. అంటే హరి అనే ప్రాతిపదికానికి పక్కలో మతు ప్రత్యయం తీసుకొచ్చాం. మతుపుకి అనుబంధ లోపం చేస్తాం. అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది మత్ మిగులుతుంది. ఏమవుతుంది? మత్ మిగులుతుంది. అంటే మతుపులో ఉండే పకారానికి హలంతం, ఉకారానికి ఉపదేశే అజనాసిక ఇత్. తో ఏం మిగులుతుంది? మత్ మిగులుతుంది అన్నమాట. కాబట్టి హరి మత్. ఈ సందర్భంలో ఇది ఉగిదంతం కాబట్టి, అంటే మతుపులో ఉకారానికి ఇత్తి చేసిన ఉగిదంతం అంటే ఉకారం ఇత్తి అయింది కంటే ఉగిత్ అంటున్నామట. ఉకారం అంటే ఉక్కు ప్రత్యాహారంలో ఉండేటువంటి
వర్ణానికి ఇత్తే అయింది కాబట్టి ఉగిత్ అంటున్నామట, ఉగిదంతం అంటున్నాం. ఉగిదంతం కాబట్టి ఇక్కడ ఉగిదచాం సర్వనామస్థానే చ ధాతు అనే సూత్ర ప్రకారంగా ఉగిదచాం సర్వనామస్థానే చ ధాతు అనే సూత్ర నియమం ప్రకారంగా ఇక్కడ నుమ్ ఆగం అయిపోయింది అనమాట. ఏమైపోయింది? నుమ్ ఆగం అయిపోయింది. అంగానికి నుమ్ ఆగం వచ్చిందన్నమాట. అంగానికి నుమ్ ఆగం వచ్చింది. కానీ నుమ్ ఆగం ఎక్కడ వస్తుంది? అంగానికి ఇప్పుడు హరైన ప్రాతిపదికం, హరైన ప్రాతిపదికంలో నుమ్ ఎక్కడ వస్తుంది అంటే దానికి సమాధానంగా మిదచోంత్యాత్ పరః. మిదచోంత్యాత్ పరః, మిదచోంత్యాత్ మిదచోంత్యాత్ పరః. సార్ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తుందండి? ఇప్పుడు వస్తుంది సార్. మళ్ళీ చెప్తాను అయితే. సో మత్తు ప్రతి తీసుకొచ్చాక హరి తర్వాత అనుమతిలో చేసే మత్తు మిగిలింది. ఆ మత్తుకి ఉగిత్ కాబట్టి ఉగిత సర్వనామస్థాన చా సంబుద్ధో ప్రకారంగా తీసుకొచ్చాం, సారీ నుమ్ము తీసుకొచ్చాం. నుమ్ము ఎక్కడ వస్తుందంటే మిదచోంత్యాత్ పరః ప్రకంగా అచామధ్యయో అంతిమ తస్మాత్ పదం మిత్ భవతి, తస్మాత్ పదం నుమ్ భవతి. అచ్చులో అంతిమచ్చు ఏదైతే ఉందో ఆ అంతిమచ్చుకి పక్కనే నుమ్ వస్తుందని చెప్పారు. ఇక్కడ హరి అనే శబ్దానికి పక్కనే నుమ్ వచ్చిందన్నమాట. అందుకే హరి నుమ్, హరి నుమ్, హరి మతు. ఒక్క నిమిషం అండి. మత్తుకి నుమ్ ఆగం ఎక్కడ వచ్చింది? ప్రత్యయానికి వచ్చిందండి. ఎక్కడ వచ్చింది? ఉగిదచాం ఉగిదంతస్య అంగస్య నుమ్ ఆగం భవతి. 7:2 అంటే ఆచార్య ఇది వస్తుందండి నుమ్మాగమా? అంగానికి వస్తుంది, అంగానికి వస్తుందా ప్రత్యయానికి వస్తుంది? అది అవయవ అంటే అంగానికి వస్తుందా ప్రత్యయానికి? ఇది అంగానికి వస్తుందా ప్రత్యయానికి వస్తుందా చూద్దాం. 7:1 ఒకసారి చూడండి. 7:1 ఇది ఏమంటుందంటే చూడండి. ఉగిదచాం ధాతు వర్జితానాం ఉగితానాం అంగానాం అంతతిష్టం ఆగం భవతి. ఉగిత అంగుకే వస్తుంది ఇక్కడ. ఉగితానాం అంగానాం అంటే మతుపుకి వస్తుంది, మతుపుకి అంగమ, మతుపుకి కదా. మతుపు అన్నది అంగం అంటే దాని ముందుది కదా. మతుపు ప్రత్యయం వల్ల ప్రత్యయానికి ముందుది. ఒక్క నిమిషం అండి. ఇక్కడ అంగానికి నుమ్ము వస్తుంది అన్నమాట. కాబట్టి ప్రత్యయానికి రాదు, అంగానికి వస్తుంది. ఇక్కడ తప్పు చూపించాను, అందుకే నేను ఇది ఎందుకు అట్లా వచ్చింది చూస్తా ఉన్నామాట. ఓకే, ఇక్కడ హరి శబ్దం చేత మనం తీసుకున్నాం, మనం మత్తుకు తెచ్చుకున్నాం. హరి మత్తు ఉంది ఇక్కడ. ఈ మత్తు వచ్చిన తర్వాత ఒక నిమిషం, ఇక్కడ మనం ఎందుకు సమస్య వచ్చిందంటే మనకి ఇక్కడ హరి ప్రాతిపదికము, హరి అనే ప్రాతిపదికానికి పక్కలో మత్తు ప్రత్యయం తీసుకున్నాం. మత్తు ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే మత్తు మిగిలింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడితో ఆగకుండా ఈ మత్తు పైన తది ప్రత్యాంతం కాబట్టి ఆ మొత్తం తది ప్రత్యయం అంతిమంలో ఉంటే మొత్తానికి ప్రాతిపదిక మళ్ళీ కొత్తగా పేరు పెట్టుకుంటాం. కొత్త పేరు పెట్టుకుని అంటే తదిత ప్రత్యయం అన్నమాట. మత్తు పనేది తదిత ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి తదితాంతం అని చెప్పి మొత్తానికి ప్రాతిపదిక అని పేరు పెట్టుకున్నాం. హరి మత్తుకి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటాం. ప్రాతిపదికం పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ సుప్రత్యయం తెచ్చుకుంటామండి. హరి మత్ అనే శబ్దం చేత ముందుగా హరి అనే ప్రాతిపదికం చేత మత్తు తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు మత్తు ప్రత్యాంతం మొత్తానికి ప్రాతిపదికం పేరు పెట్టి
తదితాంతం కాబట్టి ప్రాతిపదికం పేరు పెట్టి ఆ హరిమత్ అనే ప్రాతిపదికం చేత మళ్ళీ ఏం తెచ్చుకున్నాం, ఇక్కడ సు ప్రతి తెచ్చుకున్నాం. సు అవుట్ జస్ట్ అవుట్ ప్రకారంగా అప్పుడు సు వస్తున్నాడు, హరిమత్ సు. మనం ఏం చేస్తాం, ఈ సు తెచ్చుకోకుండా మత్తు ప్రత్యయం కాబట్టి ప్రత్యయం పక్కన ముందు అంగం అయిపోతుంది కదా, ఆ రకంగా మత్తు అంగానికి రావాలి అంటే హరి శబ్దానికి రావాలి. హరి శబ్దానికి వస్తే అనిష్ట రూపం సిద్ధిస్తుంది. కానీ అందుకే తద్దితాంత ప్రత్యయం చేత ఏదైతే సు ప్రత్యయం తెచ్చుకున్నామో ఏది హరి మత్ సు. ఇప్పుడు దీనికి సుకి శ్రీ సర్వనామస్థానం ప్రకారంగా సుడే నపుంసకస్య ప్రకారంగా దీనికి సర్వనామస్థాన సంజయ ఉంది. సర్వనామస్థాన సంజయ ఉంది. ఇప్పుడు ఈ సు అనే ప్రత్యయం పక్కనే ఉంటే ముందు అంగం అయిపోతుంది. హరిమత్ అనేది అంగం అయిపోతుంది. హరిమత్ సు ప్రత్యయం పక్కన ఉంటే ముందు పూర్వస్య అంగ సంజయ అవుతుంది. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా హరిమత్ అంగం అయిపోతున్నాడ. అప్పుడు ప్రత్యయంలో వస్తున్నామాట. ఎందుకు అంగానికి నుమాగం ఎక్కడ వస్తుందంటే మిదచోన్ త్యాత్ పరహ ప్రకారంగా అచా మధ్యయో అంతిమచ్ తస్మాత్ పరం నుం భవతి. ఇప్పుడు హరిమత్తులో అంతిమచ్ ఏంటి, మకారంలో ఉండే అకారం అంతిమచ్ దాని పక్కనే కూర్చుంటుంది అన్నమాట. అందుకే మాకి తాకి హరిమత్తులో మా ఉండే అకారం పక్కన తకారం మాకి తాకి మధ్యలో నుమ్ వచ్చి కూర్చుంటుంది అన్నమాట. అందుకే హరి మా నుమ్ త ప్రత్యయానికి వస్తుంది. కానీ ఎప్పుడు సుప్రత్యయం తెచ్చుకున్నప్పుడు అది అంగం అయిపోతుంది కాబట్టి అప్పుడు వస్తుంది. అది మొత్తం ప్రాతిపదిక అంగం అని కాదు, అది మొత్తం ప్రత్యయం కూడా చెప్పాం. దాన్ని ఒక అంగం అంటాం, ప్రాతిపదికం అంటాం. అప్పుడు ఆ ప్రాతిపదికంలో ఉండే అంతిమచ్ ఏదైతే ఉందో అంతిమచ్కి పక్కనే నుమ్ వస్తుంది. అందుకే హరి మా నుమ్ త. నుమ్ కర్మది లోపం చేస్తే నాకు పొల్లి మూలుతుంది. హరి మా న్ త్ పక్కన సు, పక్కన సు. హరి మన్ హరి మంత్ సు. ఇప్పుడు ఈ స్థితిలో మతు వసు ముందు మనం లోపం చేసేసుకుందాం. దానికి హలింగ్యాభ్యో దీర్ఘ హరి మంత్ సు ఉంది కదా, ఆ హరి మన్ తు తకాలం పొల్లు కాబట్టి హలింగ్యాభ్యో దీర్ఘ స్థుతిస్య వృత్తం హలి ప్రకారంగా అనుమతి లోపం వేసుకుని సామ్ అయింది. ఆ సకారానికి లోపం అయిపోతుంది. ఇదంతా హలంతాత్ దృశ్య సు ఇత్యస్య లోపం భవతి. పక్కన సుకి లోపం చేసుకుంటాం, అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు హరి మంత్ ఇట్లా ఉండిన తర్వాత కాలానికి కూడా సంయోగాంతస్య లోప ప్రకారంగా హరి మంత్ నాకి తాకి సంయోగం ఉంది కాబట్టి ఆ సంయోగంలో ఉండే అంతిమ తకారానికి లోపం అయిపోతుంది. లోపం చేయగానే హరి నా పక్క ప్రకారం వెళ్ళిపోయింది. సంయోగానికి అంతిమంలో ఉంది కాబట్టి సంయోగాంతస్య లోప ప్రకారంగా హరి మన్ ఇక్కడ చూడ కనిపిస్తుంది. హరి మన్ అని ఒకటి మాత్రం మిగిలింది అన్నమాట. ఇప్పుడు ఈ సందర్భంలో మతు వసో ఉరు మతు వసో రు సంబుద్ధో చెలసి వచ్చినది. మతు వసో రు సంబుద్ధో చెలసి ఇదేమంటే చూడండి, ఇదేమంటుందంటే మతు వసోదు సంబుద్ధౌ ఛందస్సు ఏమంటుందంటే ఇది 8వ అధ్యాయం 3వ పాదం 1వ సూత్రం. ఇది ఏమంటుందంటే మత్వంతస్య వస్వంతస్య చ పదస్య మత్వంతస్య వస్వంతస్య చ పదస్య రురిత్యయం రూహ్ ఇతి అయం ఆదేశో భవతి. రూహ్ ఇతి అయం ఆదేశో భవతి. సంహితాయాం సంబుద్ధౌ పరతః ఛందసి విషయే. ఛందసి విషయంలో ఓకే, ఛందసి విషయమే సందేహం లేదు. ఇంకోటి మత్వంతం ఉండాలంట. మత్వంతమేనా? అదే కదా మత్వంతమేనా? ఇక్కడ ఏముంది మనకు మత్తే ఉండేది ఇక్కడ. అది మత్ కదా, అది మత్తు ఉన్నది, అదే మనకు లోపం చేసామట. అంటే మత్వంతమే, మత్వంతం ఉంది కాబట్టి
ఈ సూత్రం ప్రకారం ఏమొచ్చింది? మత్వంతస్య వస్వంత, వస్వంత మత్వంతం ఉంది, అటువంటి మత్వంతస్య పదస్య రు ఇతి అయం ఆదేశో భవతి. మత్వంతంలో ఉంది నకారానికి రు అయిపోతుంది. ఏమవుతుంది? నకారానికి మత్వంతం కదండి, హరి మన్ లో ఉండే నకారానికి ఏమవుతుంది? ఇక్కడ చూసి స్లైడ్ మీద కనిపిస్తుంది. హరి మన్ నకార ఆదేశం. హరి మన్ లో ఉండే నకారానికి రు ఆదేశం అయిపోతుందన్నమాట. హరి మా రు అయిపోయింది. హరి మా రు. దీనికి తర్వాత హరి మా రు వచ్చిన తర్వాత ఛందశీర, ఛంద విషయం కదా, వేదమంత్రం కాబట్టి ఛందశీర అనే వస్తుతో వచ్చిందన్నమాట. రు అయిన వెంటనే ఇది వచ్చేసింది. ఛందశీర అనేది రకారం పక్కన ఉంటే గిన, ఛందశీర రకారం పక్కన ఉంటే నేను ముందున్నటువంటి మకారానికి వకారం చేస్తా అని చెప్పింది. ఏం చెప్పిందండి? రకారం ఇప్పుడు రు వచ్చింది. ఏది ఏ సందర్భంలో మనకు? హరి మన్ ఈ స్థితిలో మతు వసవరు సంబుద్ధో ఛందస్సి వచ్చి అది మన్లో ఉండే నకారానికి రు చేసింది. రు చేయగానే దానికి అనుబంధం లోపం చేస్తే రేపమైంది. హరి మన్ రా. ఈ రకారం పక్కన ఉంటే వెంటనే ఛందశీర వచ్చేసి మన్లో ఉండే మకారానికి వకారం చేసేసింది. హరివా రా. ఆ రకానికే ఋతు విసర్గ చేసుకుంటే హరివాహ శబ్దం తయారవుతుందండి. ఆ రకారానికే ఋతు విసర్గ చేసుకుంటే హరివాహ శబ్దం తయారైంది. అంటే హరి మన్లో ఉండే మకారానికి ఛందశీర అనే సూత్రం చేత, ఛందశీర అనే సూత్రం చేత మకార స్థానంలో వకారం వచ్చిందండి. మకార స్థానంలో వకారం వచ్చేసింది. కాబట్టి హరివహ అనే శబ్దరూపం మనం సిద్ధించింది. ఓకే, ఇప్పుడు హరివహ శబ్దం ఇలా తయారైన తర్వాత దీంట్లో స్వరం ఎలా గుర్తించాలి అది చూద్దాం. ఇప్పుడు హరివహ అనేది ఆమంత్రితమైన పదం. సామంత్రితస్య చ అనే సూత్రం ప్రకారంగా ఆమంత్రిత పదం అంటే సంబోధనానికి ఆమంత్రితస్య చ తోటి ఆమంత్రిత పేరు వస్తుంది. సామంత్రితం అనే సూత్రం ప్రకారంగా ఇది హరివహ అనే శబ్దానికి ఆమంత్రితం పేరు వచ్చిందండి. ఆమంత్రితం పేరు రాగానే ఆమంత్రితస్య చ అనే సూత్రం ప్రకారంగా ఆమంత్రితం ఏదైతే ఉందో, ఆమంత్రితం అని ఏ శబ్దానికి పేరు పెట్టావో ఆ ఆమంత్రితస్య పదస్య ఆద్యుదాత్త, ఆది ఉదాత్తం అవుతుంది. ఆదివర్ణము ఉదాత్తం అవుతుంది చెప్పినమాట. అంటే హరివహలో ఉండే ఆదివర్ణం ఉదాత్తం అయిపోయింది. హరివహలో హ ఉదాత్తం అయిపోయింది అన్నమాట. ఉదాత్తం అని తెలియగానే మనకు తెలుసు కదా, ఉదాత్తం తెలియగానే ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్తానికి ఏమవుతుంది? పదమేకవచనం. అనుదాత్తం అది వదిలేసి మిగతా అన్ని అనుదాత్తాలు అవుతాయి. అంటే హరివాలో ఉండే రీకి అనుదాత్తము వా అనుదాత్తం అయిపోతుంది. మళ్ళీ వెంటనే అనుదాత్తానికి ఉదాత్తం పక్కన అనుదాత్తం ఉంటే వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ప్రకారంగా మళ్ళా ఆ హరిలో ఉండే ఇకారానికి స్వరితం అయిపోతుంది. అందుకే రికారం స్వరితాంతం అయిపోయింది. ఈ స్వరితాంతం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సందర్భంలో మన సూత్రం వచ్చింది. ఏది? ప్రకృతి సూత్రం. నా సుబ్రహ్మణ్యం స్వరిత చెప్పి స్వరితాంతానికి ఉదాత్తం చేసేస్తాను. ఆ స్వరితం కూడా ఉదాత్తం అయిపోతుంది. స్వరితస్య తు ఉదాత్తః భవతి. స్వరితస్య నా సుబ్రహ్మణ్యాయాం ఏకసూత్రం నా భవతి, పరంతు స్వరితస్య తు ఉదాత్తః భవతి. కానీ ఆ స్వరితానికి ఉదాత్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ హరివహలో ఉండే ఈకారం అయితే అనుదాత్తం ఆ స్వరితం ఉండేదో ఆ స్వరితాన్ని ఉదాత్తం చేశాం. అందుకే ఇక్కడ రెండు ఉదాత్త, ఇది కూడా ఉదాత్తంగానే ఉండిపోయింది. హరివహలో హ అనేది మొట్టమొదటి ఆద్యుదాత్తశ్చ ఏంటి మన ఆమంత్రిత సూత్రం ప్రకారంగా ఆది ఉదాత్తం అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో ఉదాత్తానికి పక్కన ఉండే అనుదాత్త వికారానికి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా స్వరితం అయిపోయింది అన్నమాట. ఆ స్వరితానికి ప్రకృతి సూత్రం వచ్చి ఉదాత్తాన్ని విధానం చేసింది. అందుకే హరివహ అనే శబ్దరూపం ఈ రకంగా సిద్ధించింది. అంటే హరివహ అంతిమ అనుదాత్తము, ఆది ఉదాత్తము, మధ్యోదాత్తం ఈ రకంగా నిలబడిపోయింది అన్నమాట. వకార అనుదాత్తంగానే ఉండిపోయింది. ఇప్పుడు ఆగచ్చమే స్వరితం ఏంటి మనం పైన చెప్పుకున్నాం. ఆగచ్చలో పైన చెప్పుకునే స్వరిత చిహ్నం ఏదైతే ఉందో అలాగే ఉంటుందండి.
ఏం చెప్పిన తింగ తింగ అనే సూత్రం ప్రకారంగా అతింగంత పదానికి ఉత్తరంగా ఉండేటువంటి తింగంత పదం సర్వానుదాత్తం అయిపోతుంది. అందుకే ఆగచ్చలో మొత్తం సర్వానుదాత్తం అయిపోయాయి. ఆగచ్చలో ఉండే పదాలు మొత్తం అనుదాత్తాలు అయిపోయాయి అన్నమాట. ఈ రకంగా ఆగచ్చలో స్వరం మన పైన గుర్తించాము. సేమ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ హరివహలో మనకు మధ్య ఉదాత్తము ఆది ఉదాత్తము రెండు మనం చూసామండి. అస్తు, ఇందులో యొక్క సందేహం ఉందా? స్పష్టమైందండి? శీఘ్రంగా వెళ్ళిపోయిందేమన్నా, వెంటే స్పీడ్గా వెళ్ళిపోయామేమన్నా? రూపసిద్ధి స్పష్టమైందనేది సంకోచపడద్దు, అడగండి ఏదైనా సందేహం కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం. ఓకే, సింపుల్ గా హరి శబ్దం అనే హరి అనే ప్రాతిపదికం చేత మనము ఇప్పుడు మహోదయ చెప్పండి. నుమ్ము ఆగమము నుమ్ము తెచ్చుకున్నాం కదా, అది మధ్యలో చేరింది కదా మకారం పక్కన. జీ అప్పుడు మా నుమ్ తాహలంతో ఉంది కదా, తాహలంతో ఉంది. దాని పక్కనే సు అనే సుప్పు ప్రత్యయం వచ్చింది. ప్రత్యయం వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి మాకు అర్థం కాలేదు ఆ సు ఎలా లోపించింది అనేది. హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్. హలంతానికి పక్కన ఇప్పుడు హరి మంత్ స్, హరి మంత్ తకదం పొల్లు కదా, తకదం పొల్లుకి కాబట్టి హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా హలంతానికి పక్కన ఉండే సు ఇత్యేసి లోపబోతుంది. సు అనే దానికి లోపం అయిపోతుంది. అంటే సు ఒకేసారి లోపం అయిపోతుందండి. ఏంటండి సు ఒకేసారి లోపం అయిపోతుందా? అంటే హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్, సుతిస్య ప్రీక్తం హల్, సు తీసి అప్రిక్తం హల్ అంటే దానికి అనుమతి లోపం చేసుకుంటాము. అనుమతి లోపం చేసిన తర్వాత సగం పొల్లి మూలుతుంది. ఇప్పుడు ఈ సందర్భం ఇది వస్తుందన్నమాట. ఏది హల్ంగ్యాభ్యో అనంతా ఉత్తరస్య అప్రిక్తస్య అప్రిక్తస్య లోపో భవతి, అప్రిక్తస్య వర్ణస్య లోపో భవతి. ఏకాల్ ప్రత్యయ ప్రకారంగా అంటే అప్పుడు మనం అప్రుక్త సంజ్ఞ కూడా పెట్టుకోవాలి కదా, దానికి అప్రుక్త సంజ్ఞ కూడా పెట్టుకోవాలి. అప్రిక్త ఏకాల్ ప్రత్యయ ప్రకారం సకాలం సూకి అనుమతి లోపం చేసి సకాలం పొలి మూలుతుంది. అప్రిక్త ఏకాల ప్రత్యయ ప్రకారం ఏకాల ప్రత్యయ అప్రిక్త సంధ్యా భవతిని అప్రిక్తం ఇప్పుడు పెడతాము. అప్రిక్తం ఇప్పుడు పెట్టిన తర్వాత హల్ంగ్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎదిగితే అప్రిక్తం ఇప్పుడు పెట్టి దానికి లోపం చేస్తానని చెప్పి లోపం చేసేస్తుంది. ఓకే, లోపం చేసేటప్పుడు అదే ఈ సూత్రాలన్నీ చెప్తే మాకు బాగా అర్థం అవుతుందండి. మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటే మాకు అర్థం అవట్లేదు. డైరెక్ట్ గా సులోపించేస్తుందని చెప్పేసేస్తే దీనికి అనుబంధ లోపం చేయాలి, అప్పుడు సకారం వస్తుంది, దానికి ఏకాల ప్రత్యయ అదే ఆ సూత్రం రాసుకోవాలి, తర్వాత హలాభ్య దీర్ఘ ఆ సూత్రం వస్తుంది, దాని ప్రకారం అలా అన్ని చెప్పుకుంటూ వస్తే ఫాలో అవటానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరంతా పెద్దవాళ్ళు ఇప్పుడు అది పోయిందండి. సు పోయిన తర్వాత హనుమంత్ వచ్చింది. దీని తర్వాత ఎలా తయారవుతుంది? దీని తర్వాత ఎలా తయారవుతుంది? హరిమంత్ వచ్చింది కదా. సంయోగాంత లోప నాకి తాకి సంయోగం ఉంది కదా. సంయోగం అంటే ఏమిటి? అల్లులు అన్ని వస్తున్నాయి కదా, అదేగా సంయోగం. వరుసనే రెండు అల్లులు ఉన్నాయి. అది మంత్ నాకి తాకి సంయోగం ఉంది. సంయోగం అంటే ఏమిటి? హలోనంతరాహ సంయోగ. సో హలోనంతరాహ సంయోగ ప్రకారంగా వ్యవధాన రహిత హలహ సంయోగ సంజకాహ భవంతి. నాకి తాకి వ్యవధాన రహితం అంటే హల్లులు కాబట్టి దానికి సంయోగ సంజ ఇంపి పెట్టాం. సంయోగం చెప్పి పెట్టండి. అటువంటి సంయోగానికి సంయోగాంతస్య లోప భవతి. సంయోగానికి అంతిమ ఏదైతే వర్ణం ఉందో అది లోపం అయిపోతుంది. అంటే అప్పుడు తకారం లోపం మిగులుతుంది. అది మన్ లో ఇప్పుడు మతు వసోరు సంబుద్ధౌ ఛందసి అని సూత్రం వచ్చేసి మత్వంతస్య వస్వంతస్య. ఇది వస్వంతంగా మత్వంతం కదా, మత్తు ప్రతి అంతిమంలో ఉంది కాబట్టి మత్వంతస్య ఉత్తరస్య రు భవతి. ఉత్తరస్య వర్ణస్య రు భవతి అంటే మత్వంతానికి పక్కన ఏదైతే వర్ణం ఉంది దానికి రు అయిపోతుంది. కానీ మత్వంతానికి పక్కనే ఉంది, పక్కన నకారం ఉంది. హరి మన్ నా ఉంది కదా, ఆ నాకి రు అయిపోయింది అన్నమాట. హరి మా రు రుకి అనుమతి లోపిస్తే రేపం ఉంటుంది. హరిమా రేపం అలా
ఇప్పుడు ఈ సందర్భంలో ఛందశీర అనే సూత్రం వచ్చేసి ఒకటి రేపం పక్కన ఉంటే ముందున్నటువంటి మకారానికి నేను వకారం చేస్తా అంటుంది ఛందశీర. అది మా అదే అంటే ముందున్నటువంటి మకారానికి వకారం చేస్తాను. అప్పుడు హరి వా, హరి వా హరి వర్ ఉంటుంది కదా ఆచార్య, పక్కన రేపం కాబట్టి అదే రూప విసర్గం చేసుకున్నా హరి వా అనే రూపం సిద్ధిస్తుందండి. అలాగే మహోదయ. కానీ ఇక్కడ హరివా అగచ్చ ఆగచ్చ అనే దాంట్లో విసర్గ లోపించింది అక్కడ. అంటే విసర్గ సంధి వల్ల అక్కడ విసర్గ కనపడట్లేదు. నిజానికి విసర్గ ఉంది అక్కడ కూడా. విడగొట్టుకున్నప్పుడు విసర్గ ఉంటుంది అక్కడ కూడా. అంతేనండి. అది విసర్గం ఉంటుంది. భో భగో అఘో అపూర్వ లోపే లోప సాకల్య నియమ ప్రకారంగా లోపం అయిపోతుంది హరివహ. అదేలేండి, ఇప్పుడు అర్థమైంది మహోదయ. ధన్యవాదాలు, అర్థమైంది. ఓకే అండి. సో హరివహ ఆగచ్చ శబ్దానికి పదము పైన ఆగచ్చ శబ్ద సిద్ధి చెప్పుకునే స్వరం చెప్పుకునే సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ అదే స్వరం ఉంటుంది. ఉదాత్తము ఆది ఉదాత్తం మధ్య ఉదాత్తం రెండు రకాలుగా ఉంటుంది. ఓకేనా. సో నా సుబ్రహ్మణ్య స్మరిత శతుదాత్త ప్రకారంగా ఈ రకంగా ఉంటాయని చూసినాను. ఇప్పుడు మళ్ళీ మేష గుర్తించారు. ఓకే. మేధాతి వాయిస్ బ్రేక్ అయిపోతుంది మహోదయ. వాయిస్ బ్రేక్ అయిపోతుంది మహోదయ, సరిగా వినపడటం లేదు. మేధా తిథేర్ మేష ఇది పదం ఇచ్చాను. మేధా తిథేర్ మేష ఇదేమంటుందంటే మేధా తిథి శబ్దం తెచ్చాడు. మేధా తిథి ఇది మేధాతిథి. మేధాతిథికి శబ్ద రూపం నడిపించినప్పుడు షష్ఠి భక్తి ఏమవుతుందంటే మతికి మతేహి విధానం అతిథి అన్నప్పుడు మేధాతిథే అవుతున్నాడు. మేధా తిథేహి మేధా తిథేహి. ఇక చూడండి కింది మేధా తిథేహి ఇది షష్ఠంతం అన్నమాట. షష్ఠి భక్తి ఏకవచన రూపం. మేధా తిథి అనే శబ్దానికి షష్ఠి భక్తి ఏకవచన రూపం రాసినప్పుడు మేధా తిథేహి అనే షష్ఠ సుబంధం ఏర్పడుతున్నాం డైరెక్ట్ గా. ఓకేనా. మేధా తిథేహి. ఇప్పుడు పక్కన మేధా తిథి ఒక పదంగా అది వాయిస్ బ్రేక్ అయిపోతుంది మహోదయ. వినిపించట్లేదు ఆచార్య. మేధా తిథి మేధా తిథేర్ తర్వాత పక్కన ఇంకో శబ్దం మేష శబ్దం ఉన్నది. ఆ మేష అనేది సామంత్రితం అనే చేత సూత్రం ప్రకారం ఆమంత్రితం పేరు. సామంత్రితం అనే సూత్రం ప్రకారంగా ఆమంత్రితం పేరు. ఎవరికి? మేష అనే శబ్దానికి. నువ్వు ఎవరికైతే ఆమంత్రితం పేరు పెట్టావో దానికి ఆమంత్రిత సూత్రం ప్రకారం ఏమవుతుంది? ఆది ఉదాత్తం అయిపోతుంది. ఆమంత్రిత ప్రకారం ఏమవుతుంది? ఆది ఉదాత్తం అయిపోతుంది. ఆది ఉదాత్తం అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఇక చూడండి,
మేష అనేది ఆమంత్రిత పదం అన్నమాట. ఆమంత్రితం అని పేరు పెట్టగానే అంటే ఏమవుతుంది? శుభామంత్రితే పరాంగవత్ స్వరే. శుభామంత్రితే పరాంగవత్ స్వరే. శుభ ఆమంత్రితే పరాంగవత్ స్వరే. ఈ సూత్ర నియమం ప్రకారంగా మేధాతిథేహి శబ్దం ఉంది కదా, మేధాతిథేహికో పరాంగవత్ అంటే పక్కన ఉన్నటువంటి అంగానికి సమానంగా, పక్కన ఉండే అంగం అంటే మేషాకి సమానంగా పరాంగవత్ స్వరే అంటే పక్కన ఏదైతే స్వరం ఉందో ఆ స్వరానికి సమానంగానే ఈ స్వరం కూడా ఉంటుంది. మేషాకి సమానంగా మేషలు ఏదైతే స్వరం ఉంటుందో అదే స్వరం ప్రకారం ఇది కూడా స్వరం ఉంటుంది. మేషాకి సమానంగానే స్వరం ఇందులో కూడా ఉంటుందని చెప్పి ఈ సూత్రం చెప్పినమాట. శుభామంత్రితే అంటే శుభామంత్రితే సుబ్రహ్మణ్యం నిగదంలో ఉండే మంత్రం అయితే ఉందో శుభామంత్రితే పరాంగవత్ స్వరే. పరాంగవత్ అంటే పక్క ఉన్న అంగానికి సమానంగా ఈ స్వరం వస్తుంది. ఆ స్వరం చూసుకోవాలి, పరాంగవత్. కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా మేష అనే శబ్దానికి స్వరం ఏదైతే ఉందో ఆమంత్రిత సచ అనే సూత్రం ప్రకారంగా అది ఆది ఉదాత్తం అయిపోయింది అన్నమాట. ఏది ఆది ఉదాత్తం అయిపోయిందండి. ఇక్కడ షష్ట్యంత విభక్తం అనేది ఆది ఉదాత్తం అయిపోయింది అన్నమాట. ఇక్కడ అంటే పక్కన మనకు మేధాతిథి అనేది ఏంటి? మేషాకి సమానం వాళ్ళ స్వరం అని చెప్పాము ఇక్కడ. ఇప్పుడు మేషాకి ఏ స్వరం అంటే ఆమంత్రిత సచ అని సూత్రం ప్రకారంగా, ఎందుకంటే సామంత్రితం అని చేత ఆమంత్రితం అని పేరు పెట్టామండి. ఆమంత్రిత సచ అని సూత్రం ప్రకారంగా ఇక్కడ ఆది ఉదాత్తం అయిపోయింది. అంటే మేషాలో ఉండే ఏ కాలము ఉదాత్తం అయిపోయింది. ఉదాత్తం అవగానే ఉదాత్తాత్ అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా అనుదాత్తం అయిపోతుంది. అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా అనుదాత్తం అయిపోయింది. అంటే ఇక్కడ ఉదాత్తము ప్లస్ అనుదాత్తం రెండు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థితిలో పరాంగవత్ భావ్ అని చెప్పడం వల్ల ఏది? శుభామంత్రితే పరాంగవత్ స్వరే. పరాంగ భావం అంటే పక్కన ఉన్న అంగానికి సమానంగా మేధాతిథిలో ఉండే మే ఏదైతే ఉందో అది ఏమైపోయింది? ఉదాత్తం అయిపోయింది అన్నమాట. మేధాతిథిలో ఉండేటువంటి ఆది ఉదాత్తం చెప్పాం కాబట్టి మేధాతి ఆది ఉదాత్తం అవుతుంది. మాలో ఉండే మొట్టమొదటి అక్షరం మేలో ఉండే ఏకాదం ఆది ఉదాత్తం అయిపోతుంది అన్నమాట. ఆది ఉదాత్తం అయిపోయింది. అది ఆది ఉదాత్తం అయినప్పుడు మేలో మిగతావన్నీ కూడా అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా ధా తి తే ఇవన్నీ కూడా అనుదాత్తాలు అయిపోతాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి? అనుదాత్తాలు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఉదాత్త స్వరం ఏంటి? ధా. ఉదాత్త స్వరం ఏంటి? మేధా. అది ఉదాత్తం చెప్పాం కదా. మే కదా ఆది ఉదాత్తం అన్నప్పుడు మే ఉదాత్తం. మే ఉదాత్తం. మేలో ఏ ఉంటాయి ఏక. మే ఉదాత్తము. ఆ మే ఎక్కడ చెప్తున్నాం మనం? ఇక్కడ మేధాలో ఆది మే ఉదాత్తం అయిపోయింది. ఆ ఉదాత్తానికి పక్కన అనుదాత్తం అయిపోయింది. అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా. ఓకే. సో ధా అనుదాత్తం అయినప్పుడు ఆ ధాకి కూడా అది స్వరితం అయిపోయింది. ధా స్వరితం అయిపోయింది. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రకృతం వచ్చేసింది. ఏదైతే స్వరితం అని పేరు పెట్టావో ఆ స్వరితం మళ్ళీ ఉదాత్తం అయిపోతుంది అని చెప్పింది. స్వరితం అయిపోతుంది, ఉదాత్తం అయిపోతుంది అని చెప్పింది. కాబట్టి ఉదాత్తం అయిపోయింది. అందుకే మేధాతిథి మేష ఆదికే రెండు ఉదాత్తలు ఉండిపోయామట. మేలో ఉండే ఉదాత్తము ధా అనేది ఉదాత్తం. ఇవన్నీ కూడా అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారంగా అన్ని అనుదాత్తాలు అయిపోయాయి. అందుకే మేధా అనేది ఆది ఉదాత్తం అనిపిస్తుంది, మిగతావన్నీ కూడా అనుదాత్తాలు అయిపోయాయన్నమాట. ఈ రకంగా పరాంగవత్ భావ ప్రకారంగా మేధాతిథేహి ఉండే పదంలో మే అనేది ఆది అక్షరం ఉదాత్తం అయిపోయింది.
కాబట్టి ఉదాత్తమైంది కాబట్టి తర్వాత ఉదాత్త స్వరిత ఆ మన స్వరితానికే ఈ మన సుబ్రహ్మణ్యం స్వరిత శతుదాత్త ప్రకారంగా అది అనుదాత్తం అయిపోయింది, ఉదాత్తం అయిపోయిందండి. ఈ రకంగా మనం 2 ఆదిలో ఉదాత్తాలు నిలబడిపోయాయి, మేధా తిథేర్ మేష అనేది. ఇప్పుడు ఇందులో ఒక సందేహం ఉందా? ఓకేనా? ఆచార్య మహోదయ ఇక్కడ ఇప్పుడు అలాగే సేమ్ పక్కనే జీ ఆ, చెప్పండి మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, ఏదో అడుగుతున్నారు చెప్పండి. ఆచార్య ఇక్కడ మేధా తిథే మేష మేష ఎలా అయింది ఆచార్య? అది మేష శుద్ధ ఎలా తయారని అంటున్నారా? కాదు ఆచార్య, మేధా తిథే విసర్గ ఉంది కదా, ఉదయం ఎలా అడుగు మేధా తిథే పక్కన విసర్గ ఉంది మేధా కదా తిథి ఆచార్య. అది పక్కన రేఫగా ఎలా మారింది? అదే విసర్జించే సకాలము, ఆ సకాలం స్వరూప కరువు అయిపోతుంది. కరువు అయినప్పుడు పక్కన అనుమతి రేపం వెళ్తుంది కాబట్టి ఆ రేపం పక్కన వదన కలిసిపోతుంది. ఆచార్య అర్థమైందా? అర్థమైంది ఆచార్య. ఏం చెప్పాను? మేధా తిథే మేధా ముందర తిథేహిలో మేధా మేధాతిథే తిథే మేష కాబట్టి ఇక్కడ విసర్గం వచ్చి ఖరీ పక్కనే ఉంది. మేధా తిథి మేష ఖరు వర్ణం పక్కన ఉంది కదా, ఖరు వర్ణం పక్కన ఉంది కాబట్టి ఎక్కడ ఉంది కదా, ఉందా? మేధా ఎందుకంటే మేధా మేష ఉంది, అంటే మేష అనేది యమం గణనం అక్కడ స్టార్ట్ అవుతుంది. మనకు ఈ సూత్రం ఏమంటుంది? ఈ సూత్రం ఇప్పుడు విసర్జనీయస్య సహ విసర్జనీయస్య సహ మళ్ళీ ససర్షోరుహు ద్వారా వస్తుందండి. మళ్ళీ ససజ స్వరూపు ఉంది. ఆ రూకి అనుమతి రేపు అవుతుంది. ఆ రేపమే అక్కడ కలిసిపోయినాం. మేధా తిథి మేష అని చెప్పి. ఓకేనా? మేధా తిథి మేష అలా కలిసిపోయింది. ఓకేనా? అర్థమైంది. సో ఇది అక్కడ మీరు ఎవరు శోభనాద్రి గారు చెప్పండి సార్. అది ఇప్పుడు మేషాలో రెండిటికి కూడా అనుదాత్తాలు వచ్చినాయి కదా, అది ఇక్కడ ముందు ఉదాత్తం ఉండటం వలన మేష వరకు అన్ని అనుదాత్తాలు అయిపోయినాయి. ఆ సూత్రం ప్రకారమా? అనుదాత్తం ఏకపద అనే సూత్రం ప్రకారం అక్కడ వరకు వెళ్ళిపోయినాయా? మేధా తిథేహిలో పరాంగవత్ భావం అయిపోయిందన్నమాట. దీనికి మేషాలో మాత్రము ఒకది పదం కాబట్టి ఆ పదానికి ఆమంత్రిత అనే సూత్రం ప్రకారంగా మేష అనే పదానికి సామంత్రితం అనే సంభవ సామంత్రితం అని పేరు. అటు సామంత్రానికి ఆమంత్రితం అని పేరు పెట్టడం వలన ఆమంత్రిత అసూత్రం వచ్చేసి ఆది ఉదాత్తం చేసింది. అంటే మేషలో ఉండే మకారం ఆది ఉదాత్తం అయిపోయింది. ఓకే, దాన్ని బట్టి అయిపోయింది అందార్థం పదం యొక్క ప్రకారంగా మేషలో ఉండేటువంటి షకారం అనుదాత్తం అయిపోయింది అన్నమాట. ఇది ఆది ఉదాత్తం అనుదాత్తం జరిగింది, అనుదాత్తం అయిపోయింది. తర్వాత మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్పింది నా సుబ్రహ్మణ్యం స్వరిత శతుదాత్త ప్రకారంగా ఆ ఉదాత్తం కూడా స్వరిత. ఒక్క నిమిషం అండి, ఆ ఉదాత్తానికి పక్కలో ఉండటానికి ఇక్కడ చూడలేదు మనము. ఇప్పుడు ఉదాత్తం అలగిపోయింది, ఆది ఉదాత్తము ఈ స్థితిలో మళ్ళీ స్వరితానికి ఉదాత్తం అవుతుంది. కాకపోతే ఇక్కడ రెండింటికి కలిపి చెప్తున్నామండి. మేధా తిథేహి స్వరం ఉంది కదా, మేషలో స్వరం ఉంది. మేషాలు కేవలం ఇప్పుడు ఆది ఉదాత్తం అయిపోయింది అన్నమాట. ఎట్లా? ఆమంత్రిత సూత్రం ప్రకారం ఆది ఉదాత్తం అయిపోయింది. ఇప్పుడు అలాగే పెట్టుకున్నాము. మేధా తిథేహిలో స్వరం ఏంటి? స్వరే అనే సూత్రం ప్రకారం మేధా తిథిలో ఉండేటువంటి మేకి మళ్ళీ ఆది ఉదాత్తం అయిపోయింది అన్నమాట. ఆది ఉదాత్తం ఇచ్చినప్పుడు
మేధాతిథి ముందుగా ముప్పదం కదా, ఇలా మనం పరాంగవత్ భావం చేసినప్పుడు ఏమవుతుంది అంటే పక్కన ఉన్న పరాంగవత్ అంటే పక్కన ఏదైతే ఉందో దానికి సమానంగా అయిపోతున్నాడ. ఆ ప్రకారంగా మేధాతిథిలో ఉండేటువంటి ఆది మే ఉదాత్తమైనప్పుడు మిగిలినటువంటి అనుదాత్తం పదమేకవచనం ప్రకారంగా అన్ని అనుదాత్తం అయిపోయాయి. ఎప్పుడైతే మేధాతిథిలో ఉన్నటువంటి ఆది అక్షరానికి మిగి ఉదాత్తం పెట్టినప్పుడు మిగిలినటువంటి అన్ని కూడా అనుదాత్తాలు అయిపోయాయి. అనుదాత్తం పదమేకవచనం ప్రకారం ఏమవుతుంది, స్వరితం అయిపోతుంది. ఆ స్వరితానికి ఇక్కడ మనం ప్రకృతి చేసి ఆ స్వరితంలో ఆ స్వరితాన్ని కూడా ఉదాత్తం చేసింది. ఓకేనా సుబ్రాయుడు గారు? అదే స్వరితము ఇప్పుడు మేధాలో ఉన్నటువంటి స్వరితము ప్రకృతి సూత్రం వచ్చి దాలో ఉండే స్వరితను కూడా ఉదాత్తం చేసింది. అక్కడ వరకు అర్థమైపోయింది. అక్కడ మేలో మనకి ఉదాత్తం ఉంది, షాలో అనుదాత్తం ఉంది. మేషాలో ఆ మేలో ఉన్నటువంటి ఉదాత్తము కూడా అనుదాత్తంగా ఎలా మారింది అదే డౌట్. మేలో ఉదాత్తం ఎలా అయిపోయింది? మేషాలో ఉన్నటువంటి ఆ మేష అనేటువంటి పదంలో మే అనే దానికి ఉదాత్తం వచ్చింది. మనం ఇందాక ఆమంత్రితం దాని ప్రకారం ఆది ఇప్పుడు ఉదాత్తం. మళ్ళీ ఆ పదాన్ని పూర్వపదంతో కలుపుకున్నప్పుడు, పూర్వపదం సమాసం చేసినప్పుడు ఒకే పదంగా మారిపోయినప్పుడు ఇక్కడ మేధాతిథిలో ఉండే మేధా అనేది మకారం ఉదాత్తమైనప్పుడు ఆటోమేటిక్ ఇది అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారం అన్ని అనుదాత్తాలు అయిపోతాయి కదా. అన్ని అనుదాత్తాలు అయిపోతాయి కదండి. అప్పుడు మేషలో ఉండే మే కూడా ఉదాత్తం అనుదాత్తం మారిపోతుంది. సరే అండి, కలుపుకున్నప్పుడు రెండు పదాలను కలిపేసినప్పుడు అక్కడ ఆ చివరి వరకు అన్ని అనుదాత్తాలు అయిపోతాయి. అంతే అప్పుడు కదండి. ఆది ఉదాత్తం అనగానే ఒకటే ఉంటుంది అన్నమాట. వెంటనే మిగతా అనుదాత్తం పదం ఏకవచనం ప్రకారం ఉదాత్తాలు అయిపోతాయి. సరే సరే మహోదయ్, అలాగే. ఈ రకంగా మనకు రెండు ఆది ఉదాత్తాలు ఉన్నాయి, మిగిలిన ఉదాత్తాలు అట్లే కనిపిస్తున్నాయి మనకు. అలాగే, ధన్యవాదాలు. అలాగే ఉదిశనస్వస్య మేనే, ఉదిశనస్వస్య మేనేలో ఇక్కడ ఉదిశానో అస్వాహ యస్య స ఉదిశనస్వః తస్య ఉదిశనస్వస్య తస్య ఉదిశనస్వస్య మేనే. ఇది విగ్రహ వాక్యం. ఉదిశానో అస్వాహ యస్య స ఉదిశనస్వః తస్య ఉదిశనస్వస్య మేనే. ఇది మనకు ఉదాహరణ అవుతుంది విగ్రహ వాక్యం ప్రకారం. ఇక్కడ కూడా ఏంటి, మేనే అనే పదం అది ఆమంత్రిత పదం అండి. మేనే ఇక్కడ ఏ విధంగా అయితే మేష అనే పదంలో స్వరం గుర్తించామో అలాగే మేనే అనేది ఆమంత్రిత పదం. కాబట్టి సాదా స్వరం అంతా కూడా ఏమైపోయింది, ఆమంత్రిత పదం అన్నప్పుడు అంతా స్వరం అంతా కూడా పరాంగవత్ అయిపోయిందండి. పరాంగవత్ అంటే పక్కన ఏదైతే స్వరం ఉందో అదే అయిపోతుంది అని చెప్పి పరాంగవత్ సమానంగానే అయిపోయింది అనమాట. పరాంగవత్ అంటే పక్కన ఏవైతే స్వరాలు ఉన్నాయో దానికి సమానంగా ఇది కూడా అవుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట ఇక్కడ. కానీ ఇక్కడ మేనేలో పరాంగవత్ స్వరం ఒకసారి మీరు ఓపెన్ చేయండి చెప్తాను. ఏది శుభాం అంటే ప్రారంభంలో ఉంది 2-1-2 మనం 2-1-2. ఓకే అండి. శుభామంత్రితే పరాంగవత్ స్వరే. ఇదేమంటుందంటే ఆమంత్రిత పదే పరతః. ఇక్కడ మనకు ఉదిశనస్వస్య మేనే 2 పదాలు ఉన్నాయి. ఉదిశనస్వస్య మేనే. ఇక్కడ ఆమంత్రితే పదే పరతః, ఆమంత్రితం పేరు పెట్టిన పదం పక్కన ఉంటే, ఇక్కడ మేనే అనే పదం పక్కన ఉంది, దానికి ఆమంత్రితం పేరు పెట్టాం కాబట్టి అటువంటి ఆమంత్రిత పదం పక్కన ఉంటే సుబంతం పరాంగవత్ భవతి. సుబంత పదం ఏదైతే ఉందో అది కూడా పరాంగవత్ భవతి. అంటే పదంలో ఏవైతే స్వరాలు ఉన్నాయో అవి కూడా ఇందులో వచ్చేస్తాయి. పరాంగవత్ భవతి అంటే పరాంగానికి సమానంగా ఇవి కూడా అయిపోయాయి అన్నమాట. పరాంగవత్ భవతి అంటే స్వర కర్తవ్య, స్వర విషయంలో మాత్రమే సుబంతం ఏదైతుందో పరాంగవత్ భవతి. ఏదైతే సుబంతం ఉందో దానికి
పరాంగవత్ అంటే పక్కనున్న అంగం ఏదైతే ఉందో దాంట్లో ఏ స్వరం గుర్తించబడిందో అదేవిధంగా ఇక్కడ కూడా గుర్తించబడుతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పిందన్నమాట. అంటే ఆమంత్రిత సంజ అని పేరు పెట్టిన పదం పక్కన ఉంటే దానికంటే ముందున్న సుబంత పదం ఏదైతే ఉందో దానికి ఆ సుబంత పదికే అంగానికి సమానంగా పక్కన ఏదైతే అంగం ఉందో ఆ అంగానికి సమానంగా ఇక్కడ పని జరిగిందన్నమాట. అంటే మనకి ఏ మార్పులు జరిగినా ఆ మార్పులు వచ్చేసాయి అన్నమాట. సో మొత్తానికి ఇది పరాంగవత్ స్వరం చేస్తుంది. అంటే పరంలో ఉండేటువంటి అంగానికి సమానంగా ఈ స్వరం కూడా ఉంటుంది అని ఈ సూత్రం చెప్పింది. అంటే దీని ప్రకారంగా మనకు శుభామంత్రితే పరాంగవత్ స్వర ప్రకారంగా. ఓకే అండి, ఇది మనము అంటే పై మాదిరిగానే ఇక్కడ కూడా ఉదాత్తాలు రెండు కూడా ఉదాత్తాలు అయిపోతాయి అంతే కదండి. 2 ఉదాత్తాలు వచ్చేసాయండి. ఇక్కడ కూడా 2 ఉదాత్తాలు వచ్చాయి. జీ ఇవన్నీ ఇవి మళ్ళీ రేపు చెప్పుకుందామండి. ఈ విషయ స్పర్శమేనే ఇక్కడి నుంచి మన పాట ఇక్కడ ముగించేద్దామండి. తర్వాత చెప్పుకుందామండి. విషయం దానిలోకి సమానంగా ఉంటుంది. రేపు విడదీసి చెప్తాను రేపు. జీ ఈ వృషణస్వస్యమి అనే దాంట్లో ప్రకృతి సూత్రం ఎలా ఉపయోగపడింది ఇక్కడ? ప్రకృతి సూత్రం ఆదిలో 2 ఉదాత్తలు చేసినప్పుడు ఉదాత్తం పక్కన ఉండే అనుదాత్తము ఆదిలో 2 ఉదాత్తాలు ఎప్పుడు రావు కదా మనకి. ఆదిలో మొదటిదే వస్తుంది, ఎప్పుడైనా వస్తే మొదటిదే వస్తుంది. ఆది ఉదాత్తం అవుతుంది అని చెప్తాడు. దాని పక్కన ఉండేది ఒక్క నిమిషం మేధాతిథిలో పరాంగవత్ భావంతో ఏమైపోయింది, ఆది ఉదాత్తం అయిపోయింది కదా. ఇక్కడ ఎలా అయిపోయింది? అలాగే ఇక్కడ వృషణస్వస్య అనే పదంలో వృ అనేది ఉదాత్తం అయిపోయింది. ఉదాత్తం చెప్పగానే మిగతా కూడా అనుదాత్తం అయిపోయాయి. అటువంటి మొత్తం అనుదాత్తం అయిపోయిందా? ఆ ఉదాత్తానికి పక్కన అనుదాత్తానికి షకారానికి అనుదాత్తం కాబట్టి అనుదాత్త స్వరితం అయిపోయింది. స్వరితం చేసిన తర్వాత అప్పుడు ప్రకృతి సూత్రం వస్తుంది. స్వరితాన్ని కూడా ఉదాత్తం చేసింది అన్నమాట. అప్పుడు ఆ 2 ఉదాత్తాలు అవుతాయి, మిగతా అన్ని కూడా అనుదాత్తాలు అవుతాయి. దీనికి సమానం. అందుకే రూపసిద్ధి ఏమి లేదు. మొత్తం మేధాతిథే మేష ఈ విధంగా 2 పదాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే వృషణస్వస్య మేని అనే 2 పదాలు కూడా అదే విధంగా ఉన్నాయి ఇక్కడ. అంటే పూర్వవత్తు లాగా అంతే. పూర్వవత్తు లాగా. ఓకేనా? అలాగే గౌరావస్కందిన్ అవన్నీ పదాలు రేపు చూద్దామని. అహల్యాయి జాల సుత్యం అని చెప్పి ధన్యవాదాలు గురుగారు. ఇంట్లో సందేహాలు రేపు చూద్దాము. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య మహోదయ. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. నమస్తే. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.